హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున్న మనసే ఎపిసోడ్ 51. ట్యాబ్ స్క్రీన్ మీద ఉన్న కళ్యాణ్ ఫోటోను చూసి తన్వి కళ్ళు పెద్దవి చేసింది. అబ్బో, మన డాడీ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో అంది. దేవ్ ట్యాబ్ మోసేసి, హ్యాండ్సమ్గా ఉంటే సరిపోతుందా, ఏమీ చేత కానీ వేస్ట్ గై, మా అమ్మకి అస్సలు సెట్ అవ్వడు అని మనసులోనే అనుకున్నాడు. మనం డాడీని చూడడానికి ఎప్పుడు వెళ్దాం దేవ్, మన గురించి తెలిస్తే ఆయన సంతోషిస్తారు కదా అని తన్వి అడిగింది. తన్వికి డాడీ అంటే ఒక మంచి భావన మాత్రమే ఉంది. ఎందుకంటే అవంతిక ఎప్పుడు పిల్లల ముందు అతడి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఎప్పుడైనా తన్వి వచ్చి డాడీ ఎక్కడా అని అడిగితే, మీకు డాడీ లేరమ్మా అని అవంతిక సర్ది చెప్పేది. దేవ్ మళ్ళీ మంచం మీద పడుకొని సీలింగ్ వైపు చూశాడు. ఆయనేం సంతోషపడడు అని ఒక్క మాటలో తేల్చేశాడు దేవ్. ఆ మాటకి తన్వి మూతి ముడుచుకొని, ఎందుకు సంతోషపడరు, మనమేమీ ఆయన దగ్గర డబ్బులు అడగట్లేదుగా, కాసేపు ఆయనతో గడుపుదాం అనుకుంటున్నాను అంతే అంటుంది. ఇక నిద్రపో తన్వి, దేవ్ అంటాడు. నాకు నిద్ర రావట్లేదు, నాకు డాడీ కావాలి అని తన్వి గొడవ చేసింది. తండ్రి మీద దేవ్ చాలా కోపంగా ఉన్నాడు. దాంతో వాడి మూడ్ పాడైపోయింది. నోరు మూసుకొని పడుకో అని కాస్త గట్టిగా అరిచాడు దేవ్. దాంతో తన్వి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అన్నయ్యకి కోపం వచ్చిందని అర్థం చేసుకొని దేవ్ చేతులను తన చిన్న చేతులతో పట్టుకొని, సారీ దేవ్, నీకు కోపం తెప్పించాలని అనుకోలేదు. నీకు డాడీ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నేను కూడా వెళ్ళనులే అంది నెమ్మదిగా. దేవ్ ఆమె చేతుల్ని పక్కకు జరిపి కాస్త శాంతించి, నేనే చెప్తానులే అన్నాడు. తన్వి మళ్ళీ సంతోషంగా అన్నయ్యని పట్టుకొని, సరే నువ్వేం చెప్తే అదే చేస్తాను అంది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న పెద్ద గ్లాస్ విండో దగ్గర నిలబడి అవంతిక బయట కనిపిస్తున్న నగరాన్ని చూస్తుంది. 6 ఏళ్ళు కంటి రెప్పపాటులో గడిచిపోయాయి. ప్రపంచమంతా మారిపోయినట్లే ఉంది. కానీ ఎక్కడో ఏదీ మారలేదని కూడా అనిపిస్తోంది. ఈ 6 ఏళ్లలో అవంతిక అనిరుద్ధిని ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు. కానీ చట్ట ప్రకారం వాళ్ళిద్దరూ ఇంకా భార్యాభర్తలే. అనిరుద్ధ్ విడాకుల పేపర్ల మీద సంతకం చేయలేదు. అవంతిక ఫోన్ తీసి తన లాయర్కి కాల్ చేసింది. రేపు ఆయనతో మళ్ళీ మాట్లాడండి, ఈసారి కూడా సంతకం చేయకపోతే కోర్టులోనే తేల్చుకుందామని చెప్పండి అని లాయర్తో అంది అవంతిక. అంత ప్రశాంతంగా గట్టిగా మాట్లాడుతున్న తన గొంతును తనే వింటూ 6 ఏళ్ల క్రితం ఎయిర్పోర్ట్లో తను ఏడ్చి ఏడ్చి కళ్ళు మూసుకుపోయిన క్షణాలను గుర్తు చేసుకుంది. తనెంత పిచ్చిది, అనిరుద్ధికి అసలు ఏమీ కానట్లే ఉన్నాడు. దేశం వదిలి వెళ్ళాక అతడి జ్ఞాపకాలు మర్చిపోలేక, అతనికి దూరంగా ఉండలేక ఇంటర్నెట్లో అతడి పేరు సెర్చ్ చేసేది. అప్పుడు అతడు రకరకాల బిజినెస్ ఈవెంట్లలో పాల్గొంటున్న ఫోటోలు, న్యూస్ కనిపిస్తుండేవి. ఆమె లేకపోయినా అతడి ప్రపంచం హాయిగానే సాగిపోతోంది. అనిరుద్ధ్ ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చూశాకే అవంతిక కూడా ఆ జ్ఞాపకాల నుంచి త్వరగా బయటకు రావాలి అని డిసైడ్ అయ్యింది. మీరు ఇండియాకి తిరిగి వచ్చేసారా మేడం అని అడిగాడు లాయర్. అవును, వచ్చేసాను. మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరే స్వయంగా వెళ్ళి ఆయన కలవచ్చుగా. ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసి చాలా రోజులైంది. బహుశా నా నెంబర్ బ్లాక్ చేసి ఉంటారు అని లాయర్ ఒక నిట్టూర్పు విడిచాడు. ఆ మాటకి అవంతిక ఆశ్చర్యపోయింది. అయినా పర్లేదు, మీరన్నీ మాట్లాడమంటే నేను వేరే నెంబర్ నుంచి ఆయనకి ఫోన్ చేస్తాను. కానీ మీరు డైరెక్ట్గా కలిస్తే పని త్వరగా అవుతుందని నా ఉద్దేశం అని లాయర్ మళ్ళీ అన్నాడు. సరే, మీరు కొత్త నెంబర్ నుంచి ఆయనతో మాట్లాడండి అని చెప్పేసింది అవంతిక. సరే మేడం. అవంతిక ఫోన్ కట్ చేసి కాంటాక్ట్స్ లిస్ట్ ఓపెన్ చేసింది. ఇది తన సొంతూరు అనే కాకుండా ఆమె ఇక్కడికి తిరిగి రావడానికి మరొక పెద్ద కారణం కూడా ఉంది. తన చేతుల్లో మూతబడిపోయిన వాళ్ళ నాన్న కంపెనీని మళ్ళీ నిలబెట్టాలి. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ని మళ్ళీ స్టార్ట్ చేయడమే కాకుండా మునుపటి కంటే చాలా పెద్ద స్థాయికి తీసుకువెళ్ళాలి. తన నాన్న దగ్గర మోసంతో లాక్కున్న ప్రతి రూపాయిని తిరిగి రాబట్టాలి. పాత విశ్వనాథ్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ మేనేజర్ కాంటాక్ట్ వెతికి కాల్ చేసింది. కాసేపు రింగ్ అయ్యాక అవతల వైపు ఫోన్ లిఫ్ట్ చేశారు. నమస్తే అంకుల్, నేను అవంతికని, గుర్తుపట్టారా? అవంతికవా? నిన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? నువ్వు చేసిన పనికేగా మన కంపెనీ మునిగిపోయింది. నీకు ఇంకా ఎంత ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేస్తావు? బయట దేశంలో డబ్బులన్నీ పోగొట్టుకొని నా దగ్గర అప్పడగడానికి చేసావా? ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను చెప్తున్నాను.
అని కోపంగా అరిచాడు హెచ్ఆర్ మేనేజర్. అవతల నుంచి అంత కోపంగా మాట్లాడుతున్నా అవంతిక చాలా కూల్గా ఉంది. నేను డబ్బుల కోసం చేయలేదు అంకుల్. మీరు వేరే కంపెనీలోకి మారే ఆలోచన ఏమైనా ఉందా అని అడుగుదామని చేశాను అంది. కంపెనీ మారడమా? నువ్వేమైనా జాబ్స్ ఇప్పించే ఏజెంట్ అనుకుంటున్నావా? నేను విశ్వనాథ్ ఇండస్ట్రీస్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. వీలైతే పాత ఉద్యోగులందరినీ మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరంతా తిరిగి రావడానికి ఓకే అయితే ఇప్పుడు వస్తున్న జీతం కంటే డబుల్ ఇస్తాను అంది. ఆ మాటకి ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. మీకు రావడం ఇష్టమేనా అని అవంతిక అడిగింది. ఆయన ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని, నీకేమైనా లాటరీ తగిలిందా ఏంటి? అందరికి డబుల్ జీతం అంటే ఎంత అవుతుందో తెలుసా నీకు అని అడిగాడు. నేను ఇవ్వగలను అని ధీమాగా చెప్పింది అవంతిక. నువ్వు నిజంగానే చెప్తుంటే రావడానికి నాకేం ప్రాబ్లం లేదు. డబ్బులంటే ఎవరికి చేదు చెప్పు. అయినా నిజంగానే నీకు లాటరీ తగిలిందా ఏంటి అని ఆశ్చర్యపోయాడు ఆయన. అలాగేం లేదులేండి, కంపెనీ పెడుతున్నాను అంతే. అన్నట్లు మన పాత కంపెనీ బిల్డింగ్ని అప్పట్లో ఎవరు కొన్నారో కాస్త కనుక్కోండి. దాన్ని మళ్ళీ నేనే కొనేద్దాం అనుకుంటున్నాను. చూస్తుంటే నువ్వు చాలా సీరియస్గానే ఉన్నట్లున్నావు. సరే, నాకు కాస్త టైం ఇవ్వు, వెంటనే కనుక్కొని నీకు చెప్తాను. అవంతిక టైం చూసి చాలా లేట్ అయిపోయిందిలేండి, రేపు నిదానంగా కనుక్కోండి. సొంత ఊరికి వచ్చానన్న సంతోషంలో ఫోన్ చేశాను అంతే అంది. బయట దేశాల్లో ఎంత బాగున్నా అది తన సొంత ప్రదేశం కాదనే భావన ఆమెకు ఎప్పుడూ ఉండేది. మరుసటి రోజు ఉదయం అవంతిక తన్వీని తీసుకొని పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళింది. ఆ స్కూల్ చూడడానికి ఒక పెద్ద కోటలాగా భలే అందంగా ఉంది. పెద్ద ఏరియాలో ఉన్న స్కూల్ కాబట్టి చాలా గ్రాండ్గా కట్టారు. మేడం, పాప ఇక్కడ అలవాటు పడుతుందో లేదో అని మీకు అనుమానంగా ఉంటే కొన్ని రోజులు ట్రయల్ క్లాసెస్కి పంపించండి అన్నారు అక్కడున్న ప్రిన్సిపల్. తన్వి ఒక చిన్న దేవకన్యలా చాలా ముద్దుగా ఉండడంతో ఆ ప్రిన్సిపల్కి బాగా నచ్చింది. అవంతిక తన్వి వైపు చూసి, ఇక్కడ చేరతావా తన్వి? ఇక్కడైతే అమ్మమ్మ రోజు నిన్ను స్కూల్కి తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది అని అడిగింది. తన్వి తన చిన్న పిడికిళ్ళు బిగించి అవంతిక వైపు చూస్తూ, దేవుని కూడా వేరే స్కూల్లో చేరుస్తున్నావా మమ్మీ? నేను కూడా వాడితోనే వెళ్తాను అంది. అవంతిక కూతురు తల నిమురుతూ, సారీ తన్వి, దేవు పరిస్థితి వేరు కదా నాన్న. వాడు కాస్త సెట్ అవ్వగానే మిమ్మల్ని ఇద్దరిని ఒకే స్కూల్లో వేస్తాను, సరేనా అని నచ్చజెప్పింది. తన్వి ముఖం చిన్నబోయినా సరేనన్నట్లు తలాడించింది. పాపని ప్రిన్సిపల్ సంరక్షణలో వదిలేసి అవంతిక ఇంటికి బయలుదేరింది. ఇంట్లో సుజాత గారు వంటగదిలో గిన్నెలు తోముతుంటే దేవ్ తన కొత్త బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అవంతిక కొడుకు దగ్గరికి వచ్చి, మనం ఇంకో కొత్త స్కూల్ చూడడానికి వెళ్దామా దేవ్? ఊరికే చూసొద్దాం, నీకు నచ్చకపోతే వెంటనే ఇంటికి వచ్చేద్దాం, సరేనా అని అడిగింది. దేవ్ తన బొమ్మలన్నీ పక్కకు సర్దేసి నిలబడ్డాడు. సాధారణంగా వాడు చెప్పిన మాట వినే పద్ధతి గల పిల్లాడు. కొత్త స్కూల్ చూడడానికి రావడం వరకు ఓకే, కానీ అక్కడ జాయిన్ అవ్వడం అనేది వేరే విషయం. అవంతిక ఇప్పటికే చాలా గవర్నమెంటు ప్రైవేటు స్కూళ్ళు తిప్పింది, కానీ ఏదీ సెట్ అవ్వలేదు. చివరికి ఇంటికొచ్చి చదువు చెప్పడానికి ఒక హోమ్ ట్యూటర్ని పెట్టినా లాభం లేకపోయింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లల స్కూల్కి పంపడం అవంతికకి ఇష్టం లేదు, కానీ ఆమెకు వేరే మార్గం కనిపించలేదు. స్పందన స్పెషల్ స్కూల్ ఆ నగరంలోనే అత్యంత పేరు పొందిన స్పెషల్ ప్రైవేట్ స్కూల్. అక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల నగరంలో ఉన్న అతిపెద్ద ధనవంతుల పిల్లలు మాత్రమే అక్కడ చదువుతుంటారు. పైగా అక్కడ అడ్మిషన్ దొరకాలంటే ఎవరిదైనా పెద్ద రికమెండేషన్ ఉండాలి. అవంతిక తనకున్న పరిచయాలతో కష్టపడి సీట్ సంపాదించింది. వాళ్ళు ట్యాక్సీ దిగి స్కూల్ మెయిన్ గేట్ దగ్గర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయ్యాక అవంతిక వెనక్కి తిరిగి చూసేసరికి ఒక నల్లటి రోల్స్ రాయ్స్ కారు స్కూల్ ఎగ్జిట్ వైపు వస్తోంది. ఆ నల్లటి కారు ఐరన్ గేట్ల దగ్గరికి వస్తూ వేగం తగ్గించి గేట్లు తెరుచుకోవడానికి ఆగింది. అవంతిక వెంటనే దేవుని చేతుల్లోకి ఎత్తుకొని అటువైపు చూడకుండా పక్కకు తిరిగేసింది. మరుక్షణంలోనే ఆ రోల్స్ రాయ్స్ కారు వేగంగా ముందుకు దూసుకెళ్లిపోయింది. దేవ్ ఆ లగ్జరీ కారు దూరంగా వెళ్లడం చూసి తర్వాత తన తల్లి ముఖంలో ఉన్న కంగారును గమనించాడు. ఆ కారులో ఉన్న వ్యక్తి అమ్మకి తెలుసని వాడికి అర్థమైంది. అమ్మ ఎవరికీ భయపడడం వాడు ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఇప్పుడు
అమ్మ భయపడడం చూసి వాడికి ఆశ్చర్యం వేసింది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే స్కూల్ ప్రతినిధి ఒకరు వచ్చి క్యాంపస్ అంతా చూపించారు. స్పందన స్పెషల్ స్కూల్ నగరంలోనే టాప్ స్కూల్ అని ఎందుకు అంటారో అక్కడ చూస్తే అర్థమవుతుంది. క్యాంపస్ చూడడానికి చాలా ప్రశాంతంగా ఉండడమే కాకుండా అక్కడ ఉన్న టీచర్లు సౌకర్యాలు అన్నీ వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉన్నాయి. ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ అవంతికకి ఆ ప్రదేశం బాగా నచ్చింది. ఆమె కొడుకును పక్కకు తీసుకెళ్ళి, ఈ స్కూల్ నీకు నచ్చిందా దేవ్? ఇక్కడ చేరతావా? రోజు ఉదయం నేనే నిన్ను ఇక్కడ దింపి సాయంత్రం తీసుకెళ్తాను, ఏమంటావు అని అడిగింది. దేవ్ వద్దు అని తలాడిస్తే అవంతిక బలవంతం చేయదు. వాడు మిగతా పిల్లల్లా కాకపోయినా వాడు ఆమె కంటి పాప. జీవితాంతం వాడిని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంది. అందుకే దేవ్ అవునన్నట్లు తలాడించేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. తనకేమైనా పొరపాటుగా అనిపించిందా? దేవ్ నిజంగానే ఒప్పుకున్నాడా? నిజంగానే నా నాన్న అని అవంతిక ఊపిరి బిగుబట్టి అడిగింది. దేవ్ తన ప్రకాశవంతమైన కళ్ళతో అమ్మవైపు చూస్తూ మళ్ళీ అవునన్నట్లు తలాడించాడు. అవంతిక కొడుకుని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది మొదటి అడిగే కావచ్చు, కానీ గతం కంటే ఇది చాలా పెద్ద మార్పు. ఉదయం 10 గంటలకి లాయర్ ఎట్టకేలకి అనిరుద్ధ్కి ఫోన్ కలపగలిగాడు. హలో అనిరుద్ గారు, నేను అవంతిక మేడం లాయర్ని మాట్లాడుతున్నాను. అనిరుద్ ఫోన్ కట్ చేస్తాడేమోనన్న భయంతో లాయర్ వెంటనే అసలు విషయం చెప్పేశాడు. అవంతిక మేడం ఇండియాకి తిరిగి వచ్చారని చెప్పడానికి ఫోన్ చేశాను. లాయర్ అనుకున్నట్లుగా అనిరుద్ ఫోన్ కట్ చేయలేదు. లాయర్ ఒక చిన్న నిట్టూర్పు విడిచి, మేడం నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి ఈరోజే మీతో మాట్లాడమని చెప్పారు. ఆమె విడాకుల విషయంలో నిర్ణయం మార్చుకోలేదు. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడాకుల పేపర్ల మీద సంతకం చేయాలని కోరుకుంటున్నారు. లేకపోతే కోర్టుకే వెళ్లాల్సి వస్తుందని చెప్పారు అన్నాడు. ఫోన్ అవతల అనిరుద్ధ్ ఊపిరి కాస్త బరువుగా మారింది. అనిరుద్ధ్ గారు, నాకొకటి అర్థం కావడం లేదు. విడాకులు ఇవ్వడానికి మీకెందుకంత అభ్యంతరం? ఆమె మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఆస్తి అడగట్లేదు. ఆమెకు కావాల్సిందల్లా విడాకులు మాత్రమే. దీనివల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు కదా అన్నాడు. ఆ విసిగించే గొంతు వింటూ అనిరుద్ధు తన కనుబొమ్మల మధ్య నొక్కుకున్నాడు. ఆమె స్వయంగా వచ్చి నా ముందే నిలబడి విడాకులు కావాలని అడిగితేనే ఇస్తాను అని గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. లాయర్ ఇదే విషయాన్ని అవంతికకు చెప్పాడు. ఒక్కసారి వెళ్ళి అతన్ని కలవచ్చు కదా మేడం, మీరు డైరెక్ట్గా కలిస్తే విడాకులు ఇచ్చేస్తానని చెప్తున్నారుగా. అవంతిక కాసేపు ఆలోచించి, ఒకవేళ నేను విడాకులు తీసుకోకపోతే నాకేమైనా ఇబ్బందా అని అడిగింది. లాయర్ ఆశ్చర్యపోతూ, ఖచ్చితంగా ఇబ్బందే మేడం. మొదటగా మీరు సంపాదించే ప్రతి రూపాయి చట్ట ప్రకారం ఉమ్మడి ఆస్తి కిందకే వస్తుంది అన్నాడు. మీరేమైనా జోక్ చేస్తున్నారా? అతను నాకంటే 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. అతడికే లేని భయం నాకెందుకు అంది అవంతిక. మీరిద్దరూ పెళ్లికి ముందు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు కదా అని అడిగాడు లాయర్. అతనికి నిజంగా ధైర్యం ఉండి నా సంపాదనలో వాటా అడిగితే అతను ఏది అడిగితే అది ఇచ్చేస్తాను అంది. అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం పూర్తిగా తెగిపోయిందా లేదా? నాకైతే అర్థం కావట్లేదు అని లాయర్ అన్నాడు. తెగిపోయింది అని తేల్చి చెప్పేసింది అవంతిక. సరే మేడం, అయితే ఈ కేసుని కోర్టుకు తీసుకెళ్దామా? కానీ అతన్ని కలవడం కంటే కోర్టు చుట్టూ తిరగడం చాలా రిస్కీ పని. అవంతిక కాస్త ఆలోచించి, సరే నేను ఆలోచించి చెప్తాను అంది. సరే మేడం, మీ విడాకుల పని త్వరగా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. అయినా నాకు ఒకటి అర్థం కావడం లేదు మేడం. అనిరుద్ధ్ గారితో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన ఎంత పెద్ద వ్యాపారవేత్తో తెలుసుగా. ఎంతమంది అమ్మాయిలు ఆయన భార్యగా కావాలని ఆశపడతారు? అలాంటిది మీరేమో ఆయనకి విడాకులు ఇస్తానని పట్టుబడుతున్నారు అని నవ్వుతూ అన్నాడు లాయర్. మీ బిజినెస్ బాగా సాగాలని కోరుకుంటున్నాను అని చెప్పి అవంతిక ఫోన్ కట్ చేసింది. ఆమెకి తలనొప్పిగా అనిపించింది. అవంతికకి అనిరుద్ధను కలవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ ఉదయం స్కూల్ దగ్గర చూసిన రోల్స్ రాయ్స్ కారు 6 ఏళ్ల క్రితం నాటిది కాదు. ఎంతైనా అతను 6 ఏళ్ల పాటు ఒకే కారు వాడాడు కదా. కానీ ఆ కారు తోలుతున్న డ్రైవర్ మాత్రం పాతవాడే. అసలు అనిరుద్ధ్ ఆ స్పెషల్ స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఒకవేళ ఆ స్కూల్లో అతడు ఏమైనా పెట్టుబడి పెట్టాడా? అయినా సరే,
స్కూల్ లావాదేవీలు చూసుకోవడానికి అతడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనిరుద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పనులతోనే అతడికి తీరుకుండదు. మధ్యాహ్నం లంచ్ టైంలో అనిరుద్ ముఖం సీరియస్గా ఉండడం చూసి అసిస్టెంట్ కిరణ్ అతడి మూడ్ మార్చడానికి ప్రయత్నించాడు. సార్, డాక్టర్ జగన్నాథ్ గారి దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా మనం వెతుకుతున్న వ్యక్తిని త్వరలోనే కనిపెట్టేస్తాం అన్నాడు. అవంతిక తిరిగి వచ్చింది అన్నాడు అనిరుద్. అతడి గొంతు మోనోటోన్గా జీవం లేనట్లుగా ఉంది. అందులో ఎలాంటి భావోద్వేగాలు లేనట్లు అనిపిస్తున్నా లోపల ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది. కిరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యి తేరుకొని, ఆమె మీకు ఫోన్ చేసిందా సార్ అని అడిగాడు. లేదు, కానీ త్వరలోనే చేస్తుంది అని చెప్పి అనిరుద్ధు లంచ్ చేయడం ప్రారంభించాడు. ఆమెకి విడాకులు కావాలంట, కానీ నన్ను స్వయంగా కలిస్తేనే విడాకులు ఇస్తానని లాయర్తో చెప్పాను అన్నాడు. ఒకవేళ ఆమె మిమ్మల్ని కలవడానికి రాకపోతే? అయినా విడాకులు రాకపోయినా మీ ఇద్దరి జీవితాలకి పెద్ద తేడా ఏమీ లేదు కదా సార్ అన్నాడు కిరణ్. అనిరుద్ధ కిరణ్ వైపు ఒక పవర్ఫుల్ లుక్ ఇచ్చేసరికి కిరణ్ వెంటనే నోరు మూసుకున్నాడు. వినయ్ ఒక బాటిల్ వైన్ ఆర్డర్ చేసి అనిరుద్ధ్ వైపు చూస్తూ, ఇంతకీ ఇప్పుడు ఆమె గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను నీ స్థానంలో ఉంటే ఆమెని ద్వేషించేవాడిని, కానీ నాకు తెలిసైతే నీకు ఆమె మీద ఎలాంటి ద్వేషం లేదు. పైగా ఆమెను చూడాలని ఆరాటపడుతున్నట్లున్నావు అన్నాడు. వైన్ బాటిల్ రాగానే అనిరుద్ధ్ గ్లాస్లో పోసుకున్నాడు. ఒక సిప్ వేసి, ఆమెని ద్వేషించేంత సీన్ లేదు, అలా అని ఆమె మీద నాకు ఎలాంటి ప్రేమ కూడా మిగల్లేదు అని చాలా కఠినంగా అన్నాడు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.